బీజేపీ ఆఫీసులో మల్లారెడ్డి కోడలు చంద్రశేఖర్ తివారీతో భేటీ, కాషాయ పార్టీలో చేరుతారనే ప్రచారానికి మరింత బలం. ప్రీతిరెడ్డి గారు నిజంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుంది అనడానికి ఇప్పుడు ఏవైతే అపోహలు వస్తున్నాయో వాటిని నిజం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చంద్రశేఖర్ తివారీని కలిసి ఏంటిది, దేని గురించి మోడీ వస్తున్నారు, మోడీ వస్తున్నందుకు బీజేపీ పార్టీలో ముఖ్యమైన వాళ్ళని కూడా ఆహ్వానించాలి ముఖ్యులని అందరినీ అని చెప్పేసి కానీ ఈమె చెప్పుకుంటూ వస్తున్నది. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తే బాగుండదు. రేపొకటి వందే మాతరం గీతాలాపన 1,00,000 మందితోని చేయించాలన్న ఆలోచనతోని వీళ్ళు ఉన్నారు. దానికి చీఫ్ గెస్ట్గా మోడీని పిలిపిస్తున్నారు. ఆ మోడీతో పాటు మరి ఆ రోజే మరి కండువా కప్పుకుంటారా, లేకుంటే తర్వాత మళ్ళీ ఏదన్నా ఇంకా పెద్దగా సభ పెట్టి జైన్ అవుతారా అనేది చూడాలి. నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే ఆ రోజు జైన్ అయితే జైన్ కావచ్చు, లేదంటే సపరేట్గా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు కూడా తక్కువ లేవు కదా, 100,000 కోట్లు ఉన్నాయి. ఆ 1,000 కోట్లలో కనీసం ఎంతో కొంత ఖర్చు పెట్టి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మందిని మొత్తం గ్యాదర్ చేసి అంతమంది సమక్షంలో జైన్ అయిదామన్న ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే మల్లారెడ్డి డబ్బులకు వెనకడుగు వేయడు, ఆ విషయం తెలుసు. బీఆర్ఎస్ పార్టీని సగం బతికిచ్చింది మల్లారెడ్డి వాస్తవం. అందుకనే మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈమె ఏంటంటే మొన్నటి వరకు ఏమన్నది, హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మాట్లాడుతున్నది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం భాగ్యనగరం పేరు మార్చాలి, హైదరాబాద్ తీసేసి భాగ్యనగరం పెట్టాలంటే ఈమె కూడా అదే భాగ్యనగర్ అనే మాట్లాడుతుంది. ఎందుకు అంటున్నాం అంటే ఏం చెప్తుంది సమాధానం అంటే నిజంగా చాలా స్మూత్గా సమాధానం చెప్పింది. ఏంటంటే పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉన్నది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అన్న, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది ఏది హైదరాబాద్ అంటే పాకిస్తాన్ హైదరాబాదా లేకుంటే ఇండియా హైదరాబాదా అని వస్తుంది, మీరు చెక్ చేయండి. అందుకనే నేను భాగ్యనగర్ అని చెప్తున్నా అంటది. ఈమె కొంచెం తెలుగులో కొద్దిగా లైట్గా వీకు, అంటే దాదాపు మ్యాక్సిమం మాట్లాడుతుంది, చెప్తుంది. మీరు చర్చ చేయండి అన్న, మీకు చేస్తే వస్తుంది అనుకుంటా. జనాలని అట్రాక్ట్ చేసే భాష. మల్లారెడ్డి కూడా ఏం చేస్తాడంటే నవ్వుకుంటా జనాలను అట్రాక్ట్ చేస్తాడు. నవ్వుకుంటా అట్రాక్ట్ చేస్తాడు. ఏం పనులు చేయాలనో చేసుకుంటూ పోతాడు, నవ్వేది నవ్వుతాడు, చేసేది చేస్తాడు. మల్లారెడ్డి కూడా సేమ్ మల్లారెడ్డిని అనుసరిస్తున్నది. కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, వీళ్ళు రాజకీయంగా మల్లారెడ్డితోని కంపేర్ చేసుకుంటే చాలా దూరం ఉంటారు, వెనకకుంటారు. రాజశేఖర్ రెడ్డి కావచ్చు, భద్రారెడ్డి కావచ్చు, ఇంకో కొడుకు కావచ్చు, ఇంకెవరైనా కానీ ఈమె మల్లారెడ్డి పేరు నిలబెడుతుంది 100%. ఇప్పుడు మల్లారెడ్డి కనుక రాజకీయాల నుంచి పోతే మల్లారెడ్డి పేరు కనుమరుగు కాకుండా ఉండాలి అని అంటే ఈమె ఉండాలి. ఈమె ఉంటే మల్లారెడ్డి పేరు మళ్ళీ ఈమె ఉన్నన్ని రోజులు మల్లారెడ్డి పేరు మారుమవుతూనే ఉంటుంది. ఆ ఉద్దేశంతో బీఆర్ఎస్లో సీటీఎం అంటే ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి బీజేపీలోకి పోతే శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు, ఫైట్ చేయొచ్చు, రకరకాల ఆలోచనలు. చూడాలి ఏం జరుగుతుంది, ఏం చేస్తారు.